హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అనుకుంటున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఒక కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారండి. సో ఏంటంటే జస్ట్ ఇంట్లో కాల్స్ మాట్లాడడం వరకు పర్ మంత్ మనకి ఏంటంటే 35-40 ప్లస్ అనేది వస్తుంది. సో పర్ డేకి మినిమం 1000 రూపీస్ అయితే గ్యారంటీ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో అది మనకు వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి ఆ బేస్ పైన మనకి శాలరీ అనేది ఇంకా ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. 10th క్లాసు 12th ఇంటర్ డిగ్రీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటారో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే ఇంట్లో ఉండే వర్క్ అనేది చేయొచ్చండి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ అందులో పోస్ట్ చేస్తుంటాము. మీకు యూజ్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడైతే చూసేయండి, ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్ డిష్ టీవీ D2H ఎర్న్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇచ్చారు. సో మనకి డిష్ టీవీ ఉంటాయి కదా, ఈ డిష్ టీవీ D2H ఉంటాయి కదా, ఈ టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, వీటి గురించి వీళ్ళు ఏంటంటే ఒక ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఎర్న్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశారు చూడండి. ఎర్న్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండే మీరైతే సంపాదించవచ్చు. సో డిష్ టీవీ తరపున ఇందులో వీళ్ళైతే వర్క్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు చూడండి. దిస్ ఈజ్ డైరెక్ట్ హైరింగ్, ప్లీజ్ డోంట్ పే ఎనీథింగ్ టు ఎనీవన్ ఫర్ దిస్ జాబ్. సో ఏంటంటే ఇది ఓన్లీ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు. ఈ డిష్ టీవీ వాళ్ళు ఎక్కడ కానీ మనీ పే చేయకండి, ఎక్కడ ఎవరికి డబ్బులు అయితే ఇవ్వకండి, ఇది మేము డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నాము అని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఎలా అనేది కూడా నేను చెప్తాను. బట్ అంతకంటే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా ఆ డీటెయిల్స్ కూడా చూసేద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అయితే చూడండి, 10th పాస్ కానీ 12th పాస్ కానీ, 10th క్లాస్ క్వాలిఫై అయిన కానీ ఇంటర్ కానీ క్వాలిఫై అయినా సరే మేల్ అండ్ ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ బేస్ అడిగారు కదా, పర్ కాల్ బేసిస్ అనేది ఉంటుంది. సో మీకు ఏంటంటే పర్ డేలో 1000 రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు. సో అది పర్ కాల్ బేసిస్ పైన ఉంటుంది. సో శాలరీ అనేది ఇంత అనేది వీళ్ళైతే ఫిక్స్ చేయలేదు. సో అది మనకి వర్క్ బట్టి అనేది ఉంటుంది. సో వేకెన్సీస్ అనేది మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అండ్ ఆల్సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే స్మాల్ ఇంటర్వ్యూ చేస్తారు. అంటే మీ బయోడేటా, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉంటారు, మీ డీటెయిల్స్ ఏంటి, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏ వర్క్లో అయినా ఉందా, సో ఇలాంటి బేసిక్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు వాళ్ళు. అండ్ ఆల్సో ఇది జాబ్ టైప్ ఏంటంటే ఒక ఫ్రీలాన్సర్ జాబ్ టైపు. అంటే ఒక ఫ్రీలాన్సర్గా అంటే మీ స్వతహాగా వర్క్ చేసుకునే జాబ్ ఇది. అండ్ రిక్రూటింగ్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే డిష్ టీవీ వాళ్ళు దీన్ని రిక్రూట్ చేస్తున్నారు, డైరెక్ట్గా వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అంటే ఇక్కడ ఎలాంటి చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను, ఇది డైరెక్ట్గా మేము హైర్ చేసుకుంటున్నాము, ఎలాంటి అప్లికేషన్స్ ఫీ కూడా మీరు ఎవరికి ఇవ్వకండి అని కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. అండ్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే December 20th లోపు మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఇంకా మీకు ఉంటుంది వర్క్. అండ్ జాబ్ లొకేషన్ ఎక్కడంటే ఇక్కడ చూసుకునేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు ఇంట్లో ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి డీటెయిల్స్. అండ్ ఆఫ్టర్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది కదా, ఎలా ఫిల్ చేయాలి అనేది చెప్తాను, ఇప్పుడు చూసేద్దాం చూడండి. ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకైతే మీరు సబ్మిట్ చేయాలి. సో అదేంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ డిష్ టీవీ వాళ్ళు ఎలాంటి మనీ పే చేయొద్దన్నారు, అదొకటి. ఈ రిజిస్ట్రేషన్ కూడా మనం మనీ పే చేయని అవసరం లేదు, ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ అనేది ఇచ్చారు యాజ్ పర్ డాక్యుమెంట్స్.
యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్స్ ఇలాంటి ఐడి కార్డ్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లా ఉండే యాజ్ పర్ డాక్యుమెంట్స్ పరంగా మాత్రమే మీ యొక్క నేమ్ అనేది రాయాలి. అండ్ నిక్ నేమ్స్ అంతా రాస్తారు కొంతమంది చాలా షార్ట్గా, అట్లా షార్ట్గా ఏం రాయకండి, ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్ పరంగా అయితే యూస్ చేసి రాయండి. అండ్ ఆల్సో ప్రెజెంట్ సిటీ నేమ్, మీకు దగ్గరలో ఉండే సిటీ ఏంది, ఆ సిటీ పేరు అనేది ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీరు రెగ్యులర్గా ఏ ఈమెయిల్ ఐడి యూస్ చేస్తారు ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఫిల్ చేయండి. ఎప్పుడుదో ఇక్కడ ఫిల్ చేయకండి, ఎందుకంటే అది ఇంకా మీరు ఆ మెయిల్ అనేది ఓపెన్ చేయరు కాబట్టి అందులో మెయిల్స్ వచ్చినా మీకు కనిపించవు. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడి అనుకోండి, కొంతవరకు మీకు యూజ్ అవుతుంది. మెయిల్స్ వచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే లొకేషన్ స్టేటస్ ఇక్కడ ఇచ్చారు. అంటే మనకేంటంటే టైర్ 2, టైర్ 1 మెట్రో అనేది ఇచ్చారు. సో మనకి టైర్ 2 అంటే రెస్ట్ ఆల్ సిటీస్ ఎక్స్పెక్ట్ మెట్రో అనేది ఇచ్చారు. సో అదొకటి. టైర్ 1లో ఏంటంటే పుణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, మనకి గుర్గం, ఎన్సీఆర్ ఎక్స్పెక్ట్ ఢిల్లీ అంటే ఆప్షన్ 2 అనేది ఇచ్చారు. అండ్ మెట్రో అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అవి వస్తాయి. సో ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సెకండ్ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇంకా ఢిల్లీ, ముంబై, కోల్కతా వాళ్ళైతే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది సెలెక్ట్ ఫస్ట్ది కానీ సెకండ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో అదొకటి. అండ్ ప్రజెంట్ స్టేట్ నేమ్, మీ యొక్క స్టేట్ ఏ స్టేట్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు ఏదైతే అది, కర్ణాటకనా ఏదైతే అది ఇక్కడ ఫిల్ చేసేయండి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మీరు రోజు వాడే ఫోన్ నెంబరే ఇక్కడ ఫిల్ చేయండి. మీకు మెసేజ్ రావచ్చు, కన్ఫర్మేషన్ మెసేజెస్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ యూస్ చేసే నెంబర్ అనేది రాయండి. అండ్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అంటే లైక్ హస్బెండ్ది కానీ, లేదా వైఫ్ది కానీ, లేదా మీ ఇంట్లో ఫాదరు, మదరు ఎవరిదైతే ఆల్టర్నేట్గా మీ ఫ్రెండ్స్ది ఎవరిదో ఒకరిది ఇక్కడ ఫిల్ చేయండి. అదొకటి. అండ్ వాట్సాప్ నెంబరు, మీ రెగ్యులర్గా యూస్ చేసే నెంబర్ ఉంటుంది కదా, దానికి వాట్సాప్ ఉంటే అదే నెంబర్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ ఫిల్ చేయండి. లేదా మీకు ఇంకొక వేరే వాట్సాప్ నెంబర్ ఉంది అనుకోండి, అది ఇక్కడ ఫిల్ చేయండి. సో అది. అండ్ ఇక్కడ జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదొకటి ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ అని ఇచ్చారు. సో ఆధార్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అలా మాత్రమే ఫిల్ చేయమంటున్నారు వీళ్ళు. అదొకటి. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు, కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఎంప్లాయిడా, హౌస్ వైఫా, స్టూడెంటా, ఎక్స్పీరియన్స్డా, సో మీకు లేకపోతే ఫ్రెషరా, ఏది ఉంటే అది ఫిల్ చేసేయండి. సో అదొకటి. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, డిప్లొమానా, 10th, ఇంట్రా, గ్రాడ్యుయేటా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేటా, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఫిల్ చేయమంటున్నారు. మీ క్వాలిఫికేషన్ ఏంటి అదే ఇక్కడ ఫిల్ చేయండి, ఎక్కువగా ఏం చేయకండి. అదొకటి. అండ్ హ్యావింగ్ ఓన్ డెస్క్టాప్, ల్యాప్టాప్, సో మీకు ఓన్గా ఏమైనా డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఉంటే ఎస్ అయితే ఎస్, మీ దగ్గర లేకపోతే నో అయితే నో ఫిల్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ల్యాప్టాప్, డెస్క్టాప్, విండో 10 కానీ విండో 10 అబోవ్ అంటే విండో 11 అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా కొంచెం టచ్ ఉంటే ఇక్కడ ఎస్ అంటే విండో 10 అంటే మీకు వస్తే విండో 10 పైన క్లిక్ చేయండి, లేకపోతే విండో 11 ఏదో ఒకటి క్లిక్ చేయొచ్చు. అండ్ CPU ప్రొసీజర్, ఎంటర్ యువర్ ఆన్సర్ మీకు వస్తే రాయండి, లేకపోతే ర్యాము, ఇక్కడ ర్యామ్ 4GB 4GB అబోవ్నా అట్లా ఒకటి. హ్యావింగ్ ఏ స్మార్ట్ ఫోన్, మీకు ఫోన్ ఉందనుకోండి ఎస్ అయితే ఫిల్ చేయండి. ఇంటర్నెట్ టైపు, మీకు మొబైల్ హాట్స్పాటా, లేకపోతే డోంగలా, లేకపోతే రోటరా, ఇట్లా ఉంటుంది కదా, ఎస్ అయితే ఎస్, నువ్వు అతను హెడ్ ఫోన్ ఉంటే మీకు ఉంది అని పెట్టండి. అండ్ లాంగ్వేజ్ మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం ఏ లాంగ్వేజ్ వస్తే అది ఒకటి ఫిల్ చేయండి. అండ్ సోర్స్ ఆఫ్ గెటింగ్ ఆపర్చునిటీ అది ఇచ్చారు. సో మీకు యూట్యూబా, ఎంప్లాయర్ రిఫరెన్సా, లేకపోతే డిస్ట్రిబ్యూటివ్ వెబ్సైటా, ఆన్లైన్ జాబ్ పోర్టల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి ఇదొకటి తెలుసుకున్నారో అదొకటి ఫిల్ చేసేయండి. సో ఇలా ఇవన్నీ డూ యూ హ్యావ్ పీరియడ్ ఎక్స్పీరియన్స్, వాయిస్ ప్రాసెస్, BPO, మీకు ఏమైనా BPOలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే వాయిస్ ప్రాసెస్ అంటారు కదా, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే అలా అంటే దాంట్లో మీకు ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఫైనల్లీ ఇక్కడ సబ్మిట్ పైన కూడా ఇస్తే మీ యొక్క
అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతే ఆఫ్టర్ మీకు మెయిల్ అనేది కన్ఫర్మేషన్ SMS అనేది ఫోన్ నెంబర్కి వస్తుంది. అది మీరు సెలెక్ట్ అవ్వకపోతే మాత్రం రాదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము అప్లై చేసాం మాకు రాలేదు మేడం అంటే నన్ను అడిగినా నేనేం చేయలేను. ఎందుకంటే ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోనే మీరు అప్లై చేశారు కాబట్టి ఇది వీళ్ళకి సంబంధించింది. ఓన్లీ నేను చెప్పడం వరకు మాత్రమే. సో ఇది అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.